దేవునికి స్తోత్రములు. మరి దేవుని కృపను బట్టి మంచి సాక్ష్యం మనం విన్నాం బెన్ని గురించి. గత 2 సంవత్సరాల క్రితం ఉదయం వాచ్ నైట్ సర్వీస్కు బెన్ని అన్న వచ్చినాడు. ఆ రోజు సువార్త వాక్యం చెప్పాము. అప్పటికే ప్రభుని ఎరిగి పడిపోయినాడు. ఊటి చూసుకుంటూ మాట్లాడాను. నేను వస్తా బాబు అనేవాడు. ఆ రోజు ఒక 30 మంది తీర్మానం చేశారు. అందులో ఈయన కూడా రీకమిట్మెంట్, తిరిగి దేవుని దగ్గరికి వచ్చినాడు. రావడంతోనే అన్నాడు, అప్పుడు ఏదో జరిగిపోయింది, బాప్తిసం ఇవ్వాలని నాకు మళ్ళా అన్నాడు. తీసుకున్నా కదా, లేలే నాకు ఇవ్వాలని అంటే, ఇక్కడ వెనకల బ్యాప్టిజం తొట్టి ఉంది. బ్యాప్టిజం తీసుకున్నానంటే ఇక నో టర్నింగ్ బ్యాక్. ప్రతి మీటింగ్కి వస్తాడు. ఇటీవల ఒక 5-6 నెలల నుండి స్టార్ట్ చేసినాం. మార్నింగ్ 5 to 7 వరకు ప్రేయర్. 4:30 కల్లా లేస్తాడు. వచ్చేటప్పుడు బాలరాజుని వెంట పట్టుకొని వస్తాడు. ఇక 1.5-2 hours అట్లే ప్రేయర్లో ఉండి పలకరించి వెళ్ళిపోతాడు. రెగ్యులర్ అన్నమాట. ప్రార్థన మీటింగ్లో రెగ్యులర్, తప్పకుండా ప్రార్థన చేస్తాడు. నిన్న శనివారం మార్నింగ్ కూడా వచ్చినాడు ప్రేయర్కు. ప్రేయర్లు గడిపినాడు, వెళ్ళిపోయినాడు. మధ్యాహ్నం మళ్ళా మేము 9:30 నుండి ఉపవాస ప్రార్థన పెట్టాం. 1:30 వరకు ఉపవాస ప్రార్థనలో కూర్చున్నాడు. ఉపవాస ప్రార్థనలో ప్రార్థన కూడా చేసినాడు. అది తీయమని చెప్పినా మరి పెట్టు అంది, మైక్ తీసుకో అని చేయదు. అదేనా ఆయన చివరి ప్రార్థన. పైన పెట్టు, ఏం కదా, రా ఇటు పెట్టు, ఇది ఉందిరా. సౌండ్ లేదా? 2006లో నడిపించింది దేవుడు అని పని ఇచ్చిన సమయానికై వందనాలు, స్తోత్రాలు వేడుకుంటున్నాం తండ్రి. మహాపరిశుద్ధమైన తండ్రి, నాయనా నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. నాయన 2005 నుంచి 2005 మమ్మల్ని కాశీ కాపాడి సజీవ లెక్కలు ఉంచుకొని తండ్రి 2006లో నువ్వు నడిపించిన విధాన్ని బట్టి నీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అవునైనా ఈ ఉదయకాల పూట తండ్రి నీకే వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను తండ్రి. అద్భుతకరుడు, ఆలోచనకర్త, దయామయుడు, ప్రేమగల నాయన తండ్రి, అంత గొప్పది నాకు దొరికినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. అవు తండ్రి, ఆయన తూర్పు పరమటికి ఎంత ఎడమో అది కొలతలేవు, వర్ణించలేవు తండ్రి. అంత గొప్ప దేవుడు నాకు దొరికినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి. అవునైనా ఉదయకాలప్పుడు మధ్యాహ్నం మధ్యలో తండ్రి నైనా ఎడారిలో నీళ్లు కలగజేస్తాను. అవు తండ్రి, కలగజేసినందుకు నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి. నీవు తప్ప మాకు లోకంలో ఎవరు లేరు తండ్రి. నీ వైపు చూస్తుండగానే మా వైపు మీరుచున్నాడు తండ్రి. నాయన నిన్నైతే నాకు ఆయాస చాలా బాగాలేదు తండ్రి. ఆయన ముట్టి తాకి నన్ను స్వస్థపరిచినందుకు నేను స్తుతిస్తున్నాను తండ్రి. నేను ఆరాధిస్తున్నాను తండ్రి. నేను ఘనపరుస్తున్నాను తండ్రి. ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించుతున్నాయినా పూర్ణ హృదయంతోనికి వేలాది స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి. నేను ఈ రోజంతా నీ నడిపింపు తెచ్చినైనా మాకు అయ్యా రేపు ఆదివారం కూడా తండ్రి నీ నామానికి మహిమకరంగా నీకు జయకరంగా మమ్మల్ని వాడుకో తండ్రి. అయ్యా నువ్వు చాలా గొప్ప దేవునినైనా తండ్రి. నీ చేయి సాపి మమ్మల్ని అందరినీ ముట్టి ఎలా కుడికి కానీ ఎడమకు కానీ తుట్టి లేకుండా అయ్యా మీకు రక్షణానందం మాకు ఇచ్చి తిరిగి అయినా మాము ఈ సంవత్సరం 6వ సంవత్సరం అంతా ఏ కలతలు లేకుండా ఎలా సాధారణ కానీ చీకటి శక్తులు కానీ అంధకార శక్తులు కానీ మనుషుల వల్ల కానీ నువ్వు దహించి అగ్ని ఉండవు తండ్రి. మా సంఘాన్ని మమ్మల సజీవులు కొలుచుకొని నీ నామానికి మహిమకరంగా నీకు జయకరంగా మా సంఘాన్ని మమ్మల నువ్వు నడిపించమని అన్ని నామాల కన్నా ఉన్నతమైన నామాన్ని బట్టి నేను స్తుతించి ఆరాధించి నేను అడుగుతున్నాను తండ్రి. ఉదయానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాడు తండ్రి. రేపు ఏ కలతలు లేకుండా నైనా మీరు సహాయం దయచేయండి అయ్యా. గలాట రోజు తండ్రి
నువ్వు దయగల తండ్రి, ప్రేమలో నేను ప్రేమ గంట తండ్రినైనా కలతలు లేకుండా వాళ్ళ సాతాలు గద్దించి మూలంది నువ్వు దహించి అగ్ని అయి ఉండవు తండ్రి. ఈ లోకలు నేను ఎవరు బంధితేనే పరలోకం నేను బంధిస్తాను తండ్రి. ఆ చీకటి శక్తులను యేసునామమున పాతాలు బంధిస్తున్నా తండ్రి. పరలోకలు మీరు బంధించమని నీ బంగారు పాదాలు పట్టుకొని అడుగుతున్నాడు తండ్రి. నేను ఈరోజు రేపు తండ్రి నీ రెక్కల కింద మమ్మల్ని ఉంచుకొని నీ నడిపింపు మాకేయమని ఘనత మహిమ ప్రభావాలు నదిని యేసునామమున ఆరాధించి అడిగి నేను వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. అద్భుతమైన విధానంలో ప్రార్థించిన చూడండి. లాస్ట్ ప్రేయర్. యాక్చువల్గా ఈరోజు ఆయన సాక్ష్యం చెప్పాలన్నాడు, కానీ ఆయన గురించి మనం సాక్ష్యం చెబుతాము కదా. నిజంగా కొంచెం నాకు కూడా బాధ ఉంది. 2 సంవత్సరాలు ఒక గొర్రెగా కాపరి కింద ఎట్లా ఉండాలో అట్లా ఉంటూ చాలా ఘనపరిచేవాడు, నన్ను చాలా ఘనపరిచేవాడు. పిలిపించి ప్రార్థన చేసుకొని మరి ఇంటికి వెళ్ళేవాడు అనేకసార్లు. ఒక ప్రేయర్ వారియర్ నేను పోగొట్టుకున్నట్లు బాధపడతా ఉన్నా. మంచి ప్రార్థన యోధుడు. నిజంగా చెప్పాలంటే ఆయన ఒకవేళ పాత పేరు ఏదో ఉండొచ్చేమో, కానీ కొత్త పేరు బెన్నన్న. ఒక దైవజనుడు. ఎన్నో బలహీనతలు ఉండొచ్చు, కానీ ప్రభు కనికరించి క్షమించినాడు, ప్రభు కొరకు జీవించినాడు. అది అద్భుతమైనటువంటి దేవుని కార్యం. అన్నగారు కూడా కొంతవరకు చెప్పగలిగాడు సమయాన్ని బట్టి. రేపు ప్రార్థన మీటింగ్లో ఎక్కువ సమయం అన్నకిద్దాం. అంతేకాదు, మరి అన్న చెప్పినట్టుగా మనవాళ్ళు అడిగినట్టు మాకు దిక్కెవరు అనే ఆ మాటకు జవాబు అన్న స్పందన విన్నాం. నేను ఉన్నాను అనే మాట అది ఎంతో ఆదరణకరమైంది. కాబట్టి అన్నతో పాటు ఇక్కడ జెహోవా రోహి సంఘం కూడా ఉంది. ఏ సమయమైనా ఆ పిల్లలకని ఆ కుటుంబానికని అన్ని విధాల సహకరించడానికి, సహాయపడడానికి, ప్రార్థించడానికి, ఆత్మీయంగా నడిపించడానికి దేవుని సంఘము ఇక్కడ ఎల్లవేళలో ఉంది. ఆయనకే కాదు, ప్రభుని ఎరిగిన ప్రతి బిడ్డ కూడా ఇక్కడ ఆశ్రయం ఉంది. కనుక ఎవరైనా సరే అనారోగ్యంతో ఉంటే మందిరం నుండి కొంత అమౌంట్ వారికి ఏర్పాటు చేయడం, ఇట్లా చనిపోయిన పరిస్థితులు ఉంటే వాళ్ళకి భోజనాలు ఏర్పాటు చేయడం, మరి ఇంకా ఇబ్బందిగా ఉంటే భూస్థాపన ఖర్చులన్నీ మందిరం భరించడం అనేది సంఘ నిర్ణయము, పెద్దల నిర్ణయము. మా దేవభూషణ గారు కూడా రెజల్యూషన్ రాసినాం. అట్లా ఎవరికి ఏమైనా ఫైనాన్షియల్ అనారోగ్య పరిస్థితులు కానీ ఇట్లా భూస్థాపన ఖర్చులకు కానీ మొత్తము సంఘం భరించేటట్టు పెట్టేశాం. ఎందుకంటే సంఘం యొక్క బాధ్యత. ఆ రోజు ఊరికి చేతులు పెట్టి ప్రార్థన చేస్తారు, ఏమని? నువ్వు ఒంటరి లేవు, సంఘంలో ఉన్నావు, అంగముగా చేర్చబడ్డావని హస్తనిక్షేమంలో చేస్తారు. కానీ అది క్రియాపూర్వకంగా సంఘం భరిస్తుంది. ఇది కేవలం ప్రభునందు మాత్రమే సాధ్యం, లోకంలో ఎక్కడ దొరకదు. దేవుని కృపను బట్టి 81 నుండి 85 వరకు ఇక్కడే నేను ఉద్యోగరీత్యా ఉన్నాను. అన్నగారు మర్చిపోయినారు, కానీ నేను గుర్తు. నాకు దేవుడన్న నాకు అప్పగిస్తే అన్నం తీసుకెళ్ళి బంగ్లాలో పండబెట్టి వచ్చేవాడిని చాలాసార్లు. అన్నం రక్షించబడిన తర్వాత నాతో పాటు స్కూటర్లో ఊరి బయట జ్యోతికి ఇంకిల్ అనే స్థలానికి మైకిల్ అన్న ప్రార్థనకు 1-2 సార్లు వచ్చినాడు. అయితే దేవుని కృప, ఆయన దైవజనుడు అయిపోయి దేవునిలో వాడబడుతూ తన కొరకు జతపనివాడిగా ఉన్న బెన్నన్న దేవుని కొరకు సంపాదించుకోవడానికి దేవుడు అన్నను వాడుకున్నట్లు ఆయన ఖాతాలో ఎన్ని ఆత్మలను సంపాదించాడో దేవునికి మహిమ. ఇది చాలా ప్రాముఖ్యమైనది. 2 మాటలు చెప్పేసి మనం వెళ్ళిపోదాం, ఎందుకంటే కాలాతీతం అయిపోయింది కదా. బైబిల్లో ఉన్న వాళ్ళు చదవండి. కీర్తనలు 116, 15 వచనం.
బైబిల్ ఉన్నవారు ఎవరైనా గట్టిగా చదువు. యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ గలది. చూసాడా? దేవుని దృష్టికి విలువైంది ఏందిరా అంటే చెప్పండి, ఎవరు మరణము? భక్తుల మరణం, అందరిది కాదు. యెహోవా భక్తుల మరణము విలువైంది. విలువైంది ఎట్లా చెప్పగలమంటే సామెతలు 14:32 విలువైందని ఎలా చెప్పగలమంటే సామెతలు మరణకాలమందు నీతిమంతునికి, అది మళ్ళీ చెప్పండి, మరణకాలమందు నీతిమంతునికి. అది యేసుప్రభుని ఎరిగి చనిపోయినప్పుడు నిన్న సాయంకాలం ఇంటి పోయినాడు, అంతే భోంచేసి పోయినాడు, వెంటనే హాస్పిటల్ తీసిపోయినాడు, ప్రభు దగ్గరికి వెళ్ళిపోయినాడు. విత్ ఇన్ ఆ మినిట్సే. నాకు ఆశ్చర్యం అనిపించింది, ఏదోపా ఇంత సడన్గా. కానీ ఆ సమయంలో అక్కడ రాయబడింది నీతిమంతునికి మరణకాలంలో ఏముందట? ఆశ్రయం. ఎగ్జాంపుల్ మనకు తెలుసు, 16వ అధ్యాయం లూకాసు వార్త. పేదవాడు ఈ లోకంలో ఏమీ లేకుండా విశ్వాసాన్ని కాపాడుకొని, ఏది డబ్బు కోసం నమ్ముకోలే, ఇంటి కోసం నమ్ముకోలే, రోగం కోసం నమ్ముకోలే, బట్టల కోసం నమ్ముకోలే, నిత్యత్వం కొరకు నమ్ముకొని జీవించిన వ్యక్తి లాజరు. ఆయన చనిపోయిన వెంటనే ఎవరు వచ్చినారు? చెప్పండి గట్టిగా. అది విలువైందనే దానికి దేవదూతలు వచ్చి లాజరుని తీసుకుని పోయినప్పుడు పాటలు పాడుకుంటూ వెల్కమ్ చెప్పారు పరలోకంలో. చూసారా? అందుకే విలువైంది. గుర్తుపెట్టుకోండి. అందరికీ మరణాలు వస్తాయి. బైబిల్లో కూడా పొద్దున కూడా చెప్పాను వాక్యంలో, మంచి మరణం రావాలని నాకని ప్రార్థన చేసిన ఒక భక్తుడున్నాడు. ఎవరైనా? బిలాము. ఆశ బాగానే ఉంది, కానీ జీవితం బాగలేదు. వద్దన్న పని చేశాడు, ఆశీర్వదించమంటే శపించినాడు, దేవునికి విరోధంగా జీవించినాడు, ఖడ్గంతో నరకబడ్డాడు. భక్తుడే, మళ్ళా ఆయన ప్రవక్తే. ఆశతో చెప్పినాడు, నాకు నీతిమంతుల మరణం కావాలయ్యా అన్నాడు. అని రాలే. చేసే జీవితాన్ని బట్టి ముగింపు ఉంటుంది. ఎన్నో చేసినాడు బెన్నన్న, అన్నీ కూడా ఈ సిలువలో యేసుప్రభు తీసేసినాడు. చూసారా? కాబట్టి నా మరణము నీ మరణం ఎప్పుడో తెలియదు. బైబిల్ చెప్పే మాట ఏంటంటే మరణించిన వారు మనతో మాట్లాడతారని హెబ్రీ పత్రికలో ఉంది. హేబేను అలాంటి వాడే, ఆయన చనిపోయి మృతి నుండి కూడా మనతో మాట్లాడుతున్నాడని బైబిల్లో ఉంది. ఇప్పుడు బెన్నెన్ ఏం మాట్లాడుతున్నాడు? నిన్న నేను ఇక్కడే ఉన్నా, ఈరోజు ఇక్కడికి వచ్చిన, నీ సంగతి ఏంది అంటాడు. దానికి జవాబు మనవాళ్ళు మరి బంధువులందరూ కూడా చెప్పాలా. ఎందుకు? పాపంలో చనిపోతే చెప్పండి, భయపడద్దు, నరకం ఉంది, అగ్నిగుండం ఉంది. పాపం నుండి విడుదల పొందితే దేవుని రాజ్యం ఉంది. చూసారా? కనుక ఇక్కడ కూర్చున్న నాకు నీకు అందరికీ ఏముంది చెప్పండి? ఒకరోజు ఈ లోకాన్ని ఇన్ని ఉంటామా? ఎంత డబ్బు ఉన్నా, గుండె మార్చినా, ఊపిరితిత్తులు మారినా, కిడ్నీలు మారినా మరణం ఉంది. విన్నాను ఇప్పుడు నిత్యత్వంలో ఉన్నాడు, దేవదూతల చేత కొనిపోబడ్డాడు. నేను కూడా ధైర్యంగా సాక్ష్యం చెప్పగలను. వెల్ ప్రిపేర్డ్ సోల్. చూసారా? ఇక్కడ చేరిన మనం ఇంకా ఎవరైనా సిద్ధపడకపోతే ఒక మాట బైబిల్ అంటుంది. బైబిల్లో ఒక మాట ఏంటంటే, అతడు కొనిపోబడక ముందు దేవునికి ఇష్టుడై ఉండాను. ఎవరైనా? హానోకు. అది ఆయన పిలవక ముందే నువ్వు రెడీగా ఉండాలా. నువ్వు రెడీగా ఉంటే పిలుస్తా, లేకుంటే లే. ఎందుకు మనం ఇంకా పోలే? ఇంకా రెడీగా లేము, అందుకే ఉన్నాం. మనం ఉండడానికి కారణం ఏంటంటే రెడీగా లేము. ఒకటి, మరి జకరియా గురించి మాట్లాడుతూ ఆయన తన సేవ చేయ దినాలు అయిపోయినాయి, తన ఇంటికి పోయినాడని రాయబడింది లూకాసు వార్తలో. పని అయిపోయినప్పుడు వెళ్ళిపోతాం, పని కాలేదు కాబట్టి ఉంటాం. యోబు ఒక మాట అన్నాడు, కూలివారి వల్ల తమకు నియమించిన పని ఉంది, ఆ పని అయిపోయేంత వరకు వాళ్ళ వైపు చూడొద్దు అంటాడు. ఒక పని నిమిత్తం నేనున్నా, నా పని అయిపోలే. నా తమ్ముడు 45 సంవత్సరాలు, నాకు 66. ఇటీవల కరోనాలో చనిపోయినాడు, ఆఫీస్ సూపరింటెండెంట్ అనంతపూర్.
మరి వాడు వెళ్ళిపోయినాడు, వాడు కూడా మంచి ప్రీచర్, వాడు వెళ్ళిపోయినాడు. నేను ఉన్నాను అంటే నా పని ఇంకా అయిపోలే. చూసారా, అన్న పోయినాడంటే అర్థమైంది, ఆయన పని అయిపోయింది. మనం ఇక్కడంతా ఉన్నామంటే ఎందుకున్నాము చెప్పండి? పని కాలే, ఒకటి సిద్ధపాటు సరిగా లేదు. అవకాశం ఇచ్చినాడు బెన్నెతో పాటు మనకి. ఇప్పుడు ఈ అవకాశాన్ని పోగొట్టుకోవద్దు. అర్థమైందా? దేవునికి సంపూర్ణంగా అప్పగించుకోవాలి. రోమాపత్రిక 14:8 లేదా 2 కొరింథీ 5:15. 2 కొరింథీ 5:15 చదువునాయన. జీవించువారు ఇక మీదట తమ కొరకు కాక తమ కొరకు మృతి నుండి తిరిగి లేచిన, అది ఎవరి కోసం జీవించాలా? చనిపోయి లేచిన ప్రభు కొరకు జీవించాలా. జీవించే వాళ్ళు ఎవరి కోసం జీవించాలా? ఏం పలకరే? మన కొరకు మృత్యు నుండి లేచిన దేవుని కొరకు బ్రతకాల. ఎందుకంటే మన కాలగతులు ఎవరి చేతులు ఉన్నాయమ్మా? అది దేవుని చేతులు ఉన్నాయి. ఆయన రమ్మన్నప్పుడు మనం పోవాలా. అర్థమైందా? ఎప్పుడు పిలుస్తాడో తెలియదు. ఆయన రమ్మన్నప్పుడు మనం పోవాల్సిందే. ఎంత గొప్ప భాగ్యమో. అన్న కొరకు డేవిడ్ అన్న ఆ కాలంలో సంఘం అంతా జహోరీ బాగా, నేను మంచి యవనస్తుని. ఈ పంచాయతీ ఆఫీస్ దగ్గర ఫైరింగ్ జరుగుతుంది. అవతల నుండి అన్న శత్రులు, ఇదుల నుండి అన్న. అప్పుడు ఆండ్రూస్ అనే యవనస్తుని చనిపోయి నేను అక్కడే ఉన్నా. నేను విశ్వాసిగా ఉన్నా. అన్న కొరకు ప్రార్థన చేస్తూ ఉండేవాడిని ఎప్పుడు రెగ్యులర్గా ఆ దినాల్లో. పుష్పక ఇంటికి అనేక సార్లు పోయినా. మరి డానీ వాళ్ళ బ్రదర్ కూడా ఉన్నాడు అప్పుడు, యవనస్తు చిన్న పిల్లోడు. రెగ్యులర్గా నేను వాళ్ళ కొరకు సంఘం అంతా ప్రార్థన చేసేది డేవిడ్ అన్నతో పాటు. దేవుడు ఏర్పరచుకున్నాడు. ఆయన జత పనివాడు బెన్నెన్నని ఏర్పరచుకున్నాడు. ఇంకా ఎంతోమంది దేవుని యొక్క పరిచర్యలో దేవుని జత పని వారిగా ఉన్నారు. చాలా సంతోషం. అయితే ఇప్పుడు కుటుంబానికి ఒక మాట ఏంటంటే, నిరీక్షణ లేని ఇతరుల వల్ల మీరు దుఃఖపడదు. ఏమి ఏడిస్తే ఏమైందయ్యా? మేము బాధ అయింది ఏడ్చొచ్చు. కానీ అధిక దుఃఖం అవిశ్వాసాన్ని కలగజేస్తుంది. అందుకే 10 డెడ్ బాడీలు ఆడు ఉన్నాయి యోబు దగ్గర. 10 మంది పిల్లల పాపం. అన్యాయం చేశాడనే మాట అనలే. దేవుడిచ్చినాడు, దేవుడు తీసుకున్నాడు. దేవునికి ఈ 3వ మాట ఎప్పుడైతే వచ్చిందో, 3వ అధ్యాయం తర్వాత యోబు గ్రంథంలో పుస్తకంలో సైతాన్ అడ్రస్ లేదు. సైతాన్ డిఫీటెడ్. బాధ కలిగితే దుఃఖంతో ఏదో ఒకటి అంటాడని ఎదురు చూసింది. కానీ దేవుడే సాక్ష్యం ఇచ్చినాడు, యోబు నోటి మాటలతోనైనా పాపం చేయలేదు. అన్యాయం చేశాడని మాట కూడా రాలే. అందుకు సైతాన్ ఓడిపోయింది. కనుక దేవుని బిడ్డలారా, ఏడవద్దు. మనకు నిరీక్షణ. మన అమ్మ నాయన ఉన్నారు, అమెరికా పోతున్నారు. ఏడుస్తామా? సంతోషంగా ఏం చేస్తాం చెప్పండి? ఎక్కిస్తాం ఫ్లైటు. ఏమి? మరలా వస్తారని. ఇది అంతే. పంపిస్తున్నాం. యేసు ప్రభుతో పాటు మధ్యాకాశంలో మన బెన్నెన్న వస్తాడు. నిరీక్షణ కలిగిన వారు, విశ్వాసంలో జీవించిన వారు ఆయన్ని మనము చూడగలుగుతాం. గుర్తుపెట్టుకోండి. నిరీక్షణ లేని ఇతరుల వాళ్ళే దుఃఖపడదు. ప్రభు లేచినాడు, చనిపోయి లేచినాడు. మనం కూడా లేస్తాం, ఆయన్ని చూడగలుగుతాం. అర్థమైందా? కనుక మనకు కూడా ఎప్పుడు పిలుపు ఉంటుందో తెలియదు. సడన్గా ఆల్ ఆఫ్ సర్ప్రైజ్. నాతో ఎప్పుడు ఉండి నా కొరకు ప్రార్థన చేస్తాడు. మందిరంలో నా కుటుంబం కొరకు ప్రార్థన చేస్తాడు బెన్నన్న. ఎంతో ప్రేమగా గత 2 సంవత్సరాలు ఒక సన్న బిడ్డలాగా, చంటి బిడ్డలాగా టీచర్ దగ్గర ఎట్లుంటాడో అట్లా ఆత్మీయంగా పెరుగుతూ వచ్చినాడు. ప్రతి విషయాన్ని పంచుకునేవాడు. ఆ ఎస్సీ కాలనీ అంతా రక్షించబడాలా బాబు గారు, అయ్యగారు, మా వాళ్ళంతా రక్షించబడాలా. ఆయనకు అది తపన. చూడండి, డబ్బు సంపాదించాలా. నా మనవాళ్ళు వాళ్ళు వీళ్ళ సంగతి అవన్నీ ఏం లేవు. మా వాళ్ళంతా దేవుని దగ్గరికి రావాలా. ఎట్ట దగ్గర నువ్వు ప్రార్థన చేయి. ఉన్ననే ఎస్సీ కాలనీ తరపున ఒక మీటింగ్ పెట్టినాం. బాపనాన్ని తీసుకొచ్చి ఏమి సంతోషంగా ఆనందంగా వచ్చి కూర్చొని, అబ్బా మా వాళ్ళంతా వాక్యం విన్నారు, మా వాళ్ళు బాగా పరిచయం చేస్తున్నారు. మళ్ళీ సంతోషం ఆయనకు. దేవుని కుటుంబం సుమారుగా 10 కుటుంబాల దాకా రక్షించబడి బాప్తీసం తీసుకున్నా. అంతటితో అయిపోలే. మొత్తం ప్రతి కుటుంబం కూడా యేసు నామమున ఏం కావాలా చెప్పండి?
రక్షించబడాల. అది చూడండి, ఆయన ఎంత చక్కటి వీడ్కోలు, ఎంత చక్కటి వీడ్కోలు చూడు. ఆల్రెడీ దేవదూతలు వచ్చి ఆత్మను తీసుకుపోయినాయి. ఇప్పుడు దైవ సేవకులు అందరం ప్రభు బిడ్డలు అందరం మోసుకుపోతారు. ఎంత భాగ్యం! ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలి వాడు ఎవడు, యెహోవా రక్షించిన నిన్ను పోలి వాడు. ఎంత భాగ్యం అండి! తన అతిక్రమ పరిహారం పొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తం పొందినవాడు ధన్యుడు. ఎవరయ్యా దీవించబడినవాడంటే పాప క్షమాపణ పొందినవాడు. నిజమైన ఆశీర్వాదం ఏంటంటే పాప క్షమాపణే. భూలోక సంపదలు కలిగినటువంటి వ్యక్తి ఎవరు కూడా దేవుని రాజ్యం పోలేడు. ఒక్క పాప క్షమాపణ ద్వారానే దేవుని రాజ్యం పోవచ్చు. ఆ భాగ్యం ఆయనకు దొరికింది. ఇక్కడ చేరిన మనకు చాలామందికి దొరికింది. కాబట్టి అన్నిటికీ గ్యారెంటీ ఉంది. మనకు గ్యారెంటీ లేదు. ఎప్పుడు పిలుస్తారో తెలియదు, ఎప్పుడు పోతామో తెలియదు. ప్రార్థన చేసుకుందాం. తలను ఉంచండి, కళ్ళు మూసుకోండి. నాతో పాటు బిగ్గరగా పలకండి. మోకాలు ఉండగలిగిన వాళ్ళు మోకాలు ఉండండి. దేవుని దగ్గర తగ్గించుకుంటే మంచిదే. అర్థమైందా? ముసలోళ్ళు మోకాలు ఉండలేని కళ్ళు మూసుకోండి. మిగతా వారు మోకాలు ఉండగలిగితే తగ్గించుకొని మోకాలు ఉండండి. అందరూ నాతో పాటు పలకండి. ప్రియమైన యేసు ప్రభువా, నీ దాసుడు బెన్నయ్యను బట్టి వందనాలు. ఆయన సాక్ష్యాన్ని బట్టి, ఆయన ప్రార్థన జీవితాన్ని బట్టి మీకు వందనాలు. ఆయన కొరకు సంఘం ప్రార్థన చేసింది, అందరూ ప్రార్థన చేస్తూ వచ్చారు. మీరు సిద్ధపరిచారు, నిన్నదనం పిలుచుకున్నారు. దేవదూతల చేత కొనిపోబడ్డాడు. భక్తుల మరణం మీ దృష్టిలో విలువైంది. వందనాలు ప్రభువా. ఏ రోజైనా నేను కూడా మీ దగ్గరికి రావాలి. మీరు పిలువక ముందే మీకు ఇష్టంగా జీవించడానికి నన్ను సిద్ధపరచు. నా పాపాలు క్షమించు, నా విధేయత క్షమించు, నా తిరుగుబాటు క్షమించు. నీ పరిశుద్ధ రక్తంతో యేసయ్యా, నీ పరిశుద్ధ రక్తంతో నా పాపాన్ని కడగండి. నీ బిడ్డగా అంగీకరించండి. ఈరోజు బెన్నెన్నలాగా నీ కొరకు జీవిస్తానని నీ మందిరంలో తీర్మానం చేస్తున్నాను. నా ప్రతి పాపాన్ని క్షమించండి. నా హృదయంలో ప్రవేశించండి. నీ బిడ్డగా నన్ను అంగీకరించండి. యేసు ప్రభు నామమున అడుగుచున్నాము తండ్రి, ఆమెన్. కళ్ళు మూసుకో, అటు ఇటు చూడొద్దు. నిజంగా నువ్వు తీర్మానం చేసినావా? కళ్ళు తెరసొద్దు. చేసింటే నువ్వు కుడి చేయొద్దు. అన్నా, నేను కూడా బెన్నెన్న మరణం ద్వారా దేవుని వాక్యం ద్వారా దర్శించబడ్డాడు. నేను కూడా తీర్మానం చేస్తున్నాను. బెన్నయ్య తీర్మానం చేసి మందిరం విడిచిపెట్టకుండా ఉన్నాడు. నేను కూడా తీర్మానం చేసి దేవుని ఇంటిని, దేవుని మందిరాన్ని విడిచిపెట్టను అని ఎవరైతే నిజంగా తీర్మానం చేసి ఉంటే వాళ్ళు మీ కుడి చేయి పైకెత్తి ఉంచండి. ప్రభు మీ చేతులు పట్టుకుంటాడు. అటు చూడొద్దు, కళ్ళు మూసుకో. తీర్మానం చేసిన వాళ్ళు మాత్రమే మీ తలకు పైగా చేయి పైకెత్తండి. మీ కొరకు ప్రార్థన చేస్తాను. ఇంకెవరైనా సిగ్గుపడొద్దు, భయపడొద్దు. కనబడదంటే మీ చేయొద్దండి. సహోదరి సహోదరుడా, యవనస్తుడా, దేవుడు నిన్ను బలపరచునుగా. ఇంకెవరైనా దేవుడు తన హస్తంతో నిన్ను పట్టుకుంటున్నాడు. దేవుడు నిన్ను పట్టుకుంటున్నాడు, నేను కాదు. ఆయన నిన్ను విడివాడు, నిన్ను ఎన్నడు ఎడబాయడు. ఇంకెవరైనా కనబడేటట్టు మీ కుడి చేయి పైకి చూపించండి. ఇంకెవరైనా ముందు కానీ వెనక కానీ. రేపు నీది కాదు, ఈరోజే నీది. ఎప్పుడు ఆయన పిలుస్తాడో తెలీదు, ఎప్పుడు మరణం వస్తుందో తెలియదు. ప్రభా, నీవు నన్ను దర్శిస్తున్నావు, నేను కూడా సిద్ధపడుతున్నానని తీర్మానంతో నీ కుడి చేయి కనబడేటట్టు పైకి చూపించు. ఇంకెవరైనా మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాం. అట్లే ఉండండి. దేవభూషణ్ గారు.